రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు నార్కోటిక్ పోలీసులు ఎదుట టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరు కానున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్ను పోలీసులు చేర్చారు. డ్రగ్స్ సప్లయర్ రామ్ చందర్తో నవదీప్కున్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీయనున్నారు. నేడు నార్కోటిక్ పోలీసులు ఎదుట టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరు కానున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్ను పోలీసులు చేర్చారు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్తో నవదీప్కున్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీయనున్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, ఈ రోజు అయితే టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరు కానున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ హీరో నవదీప్ కి నార్కోటిక్ బ్యూరో 41A నోటీసు కూడా జారీ చేసింది. 11 గంటలకు రెవెన్యూ ఆఫీస్ కు ముందు హాజరు కావాలి. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కూడా 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి మరీ విచారించాలని చెప్పి కూడా హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా చూస్తే మాదాపూర్ డ్రగ్స్ కేసులో రామ్ చంద్ కు సంబంధించిన విషయంలో తన వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారని చెప్పి కూడా రామ్ చంద్ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇచ్చిన ఆధారంగానే నవదీప్ ను ఒక ఎఫ్ఐఆర్ లో A29 గా చేర్చారు పోలీసులు. అయితే ఈ నేపథ్యంలో నవదీప్ ను విచారిస్తే డ్రగ్స్ కు సంబంధించిన విషయంలో కొంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే నవదీప్ 11 గంటలకు హాజరు కావాలని చెప్పి కూడా నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ హాజరు కాకపోతే అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నవదీప్ హాజరు అవుతారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన క్రమంలో హాజరు అవుతారని చెప్పి కూడా కొంత దీనికి సంబంధించి సమాచారం వస్తున్నా, అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా నవదీప్ హాజరవుతానా లేదా అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే 11 గంటలకు దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా సినిమా డ్రగ్స్ సంబంధించిన విషయంలో కూడా నవదీప్ ఎక్సైజ్ పోలీసుల ముందు కూడా హాజరైన నేపథ్యంలో అప్పుడు కూడా చాలా సుదీర్ఘంగా విచారణ కూడా కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు 11 గంటలకు విచారణకు హాజరవుతే ఈ యొక్క విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుందా లేకపోతే రాత్రి వరకు కొనసాగుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్ చూసుకున్నట్లయితే హీరో నవదీప్ ద్వారానే ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్లు కూడా నార్కోటిక్ పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. దీనిపైన మనం ఏం చెప్పుకోవచ్చు? అయితే ఇందులో చూస్తే రామ్ చంద్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారమే నవదీప్ కి దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. అయితే నవదీప్ వద్ద ఇంకా డ్రగ్స్ సంబంధించి ఎవరెవరు కొనుగోలు చేస్తారు, అయితే సినిమా సంబంధించిన విషయంలో ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా పూర్తిగా ఆరా తీసిన నేపథ్యంలో దీనికి సంబంధించి మరికొంతమంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సినిమా రంగంలో చాలా మంది పేర్లు కూడా వినిపించినా ఇక్కడ కూడా సాక్ష్యాధారాలు లభించలేదు. అయితే నవదీప్ సంబంధించిన విషయంలో విచారిస్తే ఎలాంటి సాక్ష్యాధారాలు లభిస్తాయా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పవన్ చూసుకున్నట్లయితే ఇప్పటికి కూడా నవదీప్ అయితే అజ్ఞాతంలోకి వెళ్ళాడనేది తెలుస్తుంది. డ్రగ్స్ కేసులో ఇప్పుడు నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ కొరకు కూడా నవదీప్ అయితే హైకోర్టును ఆశ్రయించాడని తెలుస్తోంది. అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ కొనసాగింది. అయితే 41A సిఆర్పిసి నోటీసులు ఇచ్చి విచారించాలన్నారు. కానీ హైకోర్టులో దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే ఒక నవదీప్ వేసిన పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ కూడా చేసింది. ఎందుకంటే 41A సిఆర్పిసి నోటీస్ ఇచ్చి విచారించాలని చెప్పి మరీ సూచించింది. కాబట్టి దీనికి సంబంధించి నార్కోటిక్ బ్యూరో సంబంధించిన పోలీసులు 41A నోటీసులు ఇచ్చి ఈ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.
నేడు నార్కోటిక్ పోలీసుల ఎదుట టాలీవుడ్ యాక్టర్ నవదీప్ విచారణకు హాజరు కానున్నాడు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో A29 గా హీరో నవదీప్ ను పోలీసులు చేర్చారు. డ్రగ్స్ సప్లయర్ రామచందర్తో నవదీప్కున్న సంబంధాలపై నార్కోటిక్ పోలీసులు ఆరా తీయనున్నారు. హీరో నవదీప్ ద్వారా ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అయినట్టు నార్కోటిక్ పోలీసులు అనుమానిస్తున్నారు. సప్లయర్ రామచందర్ పట్టుబడిన అనంతరం హీరో నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. డ్రగ్స్ కేసులో నవదీప్ పేరు రావడంతో ముందస్తు బెయిల్ కొరకు హీరో నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసి 41A CRPC కింద విచారణకు హాజరు కావాలని నవదీప్కి హైకోర్టు సూచించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ అయిన రామ్ చందర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు నార్కోటిక్ పోలీసుల వద్ద తగిన ఆధారాలు ఉన్నాయన్నారు.